హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు మరి అందరూ ధ్యానానికి సిద్ధంగా ఉన్నారా? మన కోసం మనం రోజులో ఒక 30 నిమిషాలు కేటాయించుకుందాం. అవసరమైతే చక్కగా ప్రశాంతమైన మనసుతో మన పనులు అన్నీ ముగించుకున్న తరువాత చక్కగా అవసరమైతే హెడ్సెట్ కానీ ఇయర్ ఫోన్స్ ఏవైతే అవి బ్లూటూత్ పెట్టుకొని చక్కగా ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది అనుభవపూర్వకంగా మనకి తెలుస్తోంది. సో మరి ముందుగా ఈ సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ స్టార్ట్ చేసుకుంటున్నాను. మరందరూ చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళను 2 క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి.
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, శిక్షణ స్టార్ట్ చేసుకుంటున్నాం. అందరూ ఎరుకతో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమాత్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. ఒకటి, దహన్లో బీవీ దేవ్ గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2, బాంద్రాలోని హేమాత్ పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయముల యందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావాదిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రయాయమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆధారముతో అక్కున చేర్చుకునేటివారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహన్లో బీవీ దేవ్గార్ మమల్తాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చెయ్యవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవుగారు బాపూసాహెబ్ జోగ్ గారికొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయ చెయ్యవలననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొను వారిని నేను మరువను. నాకు బండి కానీ, టంకా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నువ్వు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసెను. దేవుగారెంతో సంతోషించిరి. కానీ బాబా రహతారు నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీయూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా నేరూపములోనైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందు బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణమునకై సేవ చేయుచు దహన్ స్టేషన్ మాస్టారు వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తాదారును కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చెయ్యమనెను. అంతలో మమల్తాదారే అచ్చటికి వచ్చెను.
స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుకి పరిచయమొనర్చెను. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవ్ ఊరిలోనేదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఆ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంకాల వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినారేమోనని దేవ్ అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియో భోజనమునకై వచ్చితినని సన్యాసి చెప్పెను. అందుకు దేవ్ మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, మా గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్ళు నాతోనున్నారు అనెను. దేవ్ మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగెను. సన్యాసి ఎవరిని పంపనవసరము లేదని తామే స్వయముగా వచ్చదమనియు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగ్కు ఉత్తరము రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగ్ ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనే, హా, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరి ఇద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగ్గా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను ఎల్లప్పుడూ పొల్లు చెయ్యను. ఈ జవాబు జోగ్ హృదయములో ఆనందము కలగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చెదనను మాటను తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలగచేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమాత్ పంత్ ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపములో సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదం. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాత్ పంత్కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును కాక కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించుక ఆమె ఇంకొక విధముగా భావింపుకుండునట్లు జరిగినట్లు
చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియచేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాత్ పంత్, బాబా స్వయముగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదని మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీయూ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమాయెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటికి మధ్యనొక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారు అందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్లు మొదలగువారు అందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళెము పెట్టిరి. అన్నశుద్ధి ఆయను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాత్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలీనా ఇస్ముజావర్. ఈ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూను భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాత్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచి పెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నువ్వు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాత్ పంత్ కాగితము విప్పి చూచుచరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కళ్ళ నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించినని అనుకొనెను. గొప్ప ఆసక్తితో ఇక పటం ఎట్లు వచ్చునని అలీ మహమ్మద్ను అడిగెను. అతడా పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములు అన్నీయు తరువాత తెలియజేసేదనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాత్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా ఒక చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులయ్యిరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాత్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు, అనగా అది అలీ మహమ్మద్ కెట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాత్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందాం. 40వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సో ఓకే మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. చాలా చక్కగా ఉన్నాయి కదా 2 కథలు. మరి సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు చివరిగా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వినిన జ్ఞానాన్నంతా కూడా సంపూర్ణంగా మనలో నింపుకోవటం కోసం ఆఖరి క్షణాలు. ఎవరూ కూడా కళ్ళు తెరవకండి. చక్కగా ఎరుకతో శ్వాసతో అనుసంధానం.
శ్వాస మీద ధ్యాస. ఆఖరి క్షణాలు ఎవరు కళ్ళు తెరవకండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మరి ఇంత చక్కగా అద్భుతంగా సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.